శుభోదయం. క్రీస్తునందు అత్యంత ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధారుడైన యేసు క్రీస్తు వారి యొక్క శుభప్రదమైన నిరీక్షణ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 6th డిసెంబర్లో ఈ వీక్లో లాస్ట్ డేలో ఉదయకాల సమయం దేవుని యొక్క చల్లని మెనలను సొరనటువంటి కృపను దేవుడు మన అందరికీ దయచేయటాన్ని బట్టి, ఈ వీక్ అంతా కూడా మన పనుల్లో ప్రయాణాల్లో ఆయన మనల్ని భద్రపరచడాన్ని బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దిన మనం టీఎల్సిన దినాహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకున్నాం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ దేవుడు నీతోటి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు 2 శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మొదటి తలంపు ఏంటంటే, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి అంటున్నాడు. చాలా దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక కోణంలో మనల్ని మనం ఆలోచింపజేసేటువంటి వాక్యానుసారంగా జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు అంటలేదు, నీవు. ఈ ఉదయకాల సమయంలో నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించినటువంటి వారుగా, దుష్ట సంబంధమైనటువంటి ఆలోచన క్రియలను ద్వేషించినటువంటి వారుగా ఉన్నామో అనేటువంటిది లేదో అనేటువంటి ప్రశ్నించుకోవటానికి ఇది ఒక సమయం. బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా, భక్తులైనటువంటి వారిని మీరు చూడండి. నోవాహు దగ్గర నుంచి మనం చూస్తున్నప్పుడు వారు నీతిని ప్రేమించారు, దుర్నీతిని ద్వేషించారు. వారు కూడా ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఆటంకాలు, అవరోధాలు, అపజయాలు, అడుగడుగున ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, శోధనలు వారు కలిగినా కానీ భక్తులైనటువంటి వారు నీతి కలిగి జీవించారు, నీతి కొరకు నిలబడ్డారు, నీతిని ప్రేమించారు, దుర్నీతిని వారు ద్వేషించారు. ఈనాడు మరి నీతిని ప్రేమిస్తున్నావో, మరి దుర్నీతిని ద్వేషించేటువంటి వారుగా ఉన్నామో లేదంటే, ఒకవేళ దుర్నీతినే ప్రేమిస్తూ దుర్బలమైనటువంటి ఆ స్థితినే, ఆ పరిస్థితిని ప్రోత్సహించేవారుగా ఒకవేళ ఉన్నామేమో చిన్న సుపరీక్ష. 2వ తలంపు, దేవుడు నీ దేవుడు నీతోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లు ఆనంద తైలముతో అభిషేకించిన అంటున్నాడు. దేవుడు నీ దేవుడు, మన దేవుడు మనందరి దేవుడు. అందుకంటే కూడా స్పష్టంగా పౌలు అంటున్నాడు, నీ దేవుడు ఆయన, నీ దేవుడై ఉన్నాడు, నీకు మేలు చేసే దేవుడు, నీకు నిన్ను అభివృద్ధిపరిచేటువంటి దేవుడు, నిన్ను ఆస్వాదించేటువంటి దేవుడు, నీ పక్షాన కార్యాలు చేసే దేవుడు, నీ దేవుడు అనేటువంటి మాట అంటున్నాడు. దేవుడు నీ దేవుడై ఉన్నాడు, నీతోటి వారి కంటే, అంటే నీవు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి, నీ ఇంట్లో కావచ్చు, నీ పరిసరాల్లో కావచ్చు, నువ్వు పనిచేసేటువంటి స్థలాల్లో నీతోటి వారు ఉన్నారే, వారందరికంటే కూడా ఆయన నిన్ను హెచ్చించుతాడు. నిన్ను హెచ్చించి ఆనంద తైలముతో అభిషేకం. నిన్ను హెచ్చించడమే మాత్రమే కాదు, నిన్ను అభిషేకించడం అనేటువంటిది దేవునికి ఇష్టమై ఉన్నది. ఈ ఉదయకాల సమయంలో చిన్న సుపరీక్ష. ఎప్పుడు అంటే, నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించిన వాడవైతే, ఆ విధమైనటువంటి జీవితం కలిగి ఉంటే, మరి దేవుడు నీ దేవుడుగా ఉండి నీతోటి వారి కంటే నిన్ను హెచ్చించి నిన్ను ఆనంద తైలముతో అభిషేకించబోతున్నాడు. ఆయన అభివృద్ధిపరచబోతున్నాడు. ఆయన అనేకులకు నిన్ను ఒక ఆదర్శమైనటువంటి రీతిలో, అనేకులకు ఆశీర్వాదకరంగా, నీ కుటుంబానికి, నీ బిడ్డల్ని, మరి నిన్ను దేవుడు ఆ విధంగా చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అటు రీతిగా దేవుడు ఈ వీక్ ఎండ్లో ఉదయకాల సమయంలో ఈ మాటను మనందరి జీవితంలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. ఆమె. ఇది మన క్వశ్చన్ ఏంటంటే, నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించినటువంటి వారు, నూతన నిబంధనలో వారి పేరును మీరు కామెంట్ బాక్స్లో ప్రస్తావించండి. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించినటువంటి వారు. ఈ దినం, మరి రేపటి దినం వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోబోతున్న మన సంఘ సభ్యులు మరి రాజేష్, సౌజన్య దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 128వ సంకీర్తన దేవుడు బిడ్డల జీవితాలు స్థిరపరిచి మరి ఇలాంటి యానివర్సరీస్ ఇంకా అనేకం అనుగ్రహిస్తూ, మరి వారి పిల్లలను చూసేటువంటి కృపలు దేవుడు వారిని ఆస్వాదిస్తూ అభివృద్ధిపరచాలని ఇన్ అడ్వాన్స్ వారికి ఈ వెడ్డింగ్ యానివర్సరీ యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. దేవరని దీవెనలు ధారాళం
ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగలిగిన నాయన, జీవగల మా రక్షక మీకు వందనాలు. ఈ వీకెండ్ లాస్ట్ డేలో ఈ ఉదయకాలం దివ్యమైనటువంటి మీ వాక్కుల చేత మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. దేవా, భక్తులైనటువంటి వారు నీతిని ప్రేమించారు, దుర్నీతిని ద్వేషించారు. దేవా, వారి దేవుడుగా వారితో ఉండి నా తండ్రి వారిని హెచ్చించారు. దేవా, వారిని ఆనంద తైలముతో అభిషేకించారు నా ప్రభువా. ఈ మాటలు మా జీవితాల్లో కూడా మీరు స్థిరపరిచి నెరవేర్చడానికి దేవా మీరు సమీపంగా, దేవా మాకు చాలినటువంటి దేవుడుగా మా పక్షాన ఉంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మా ప్రయాణంలో కూడా మా ఆత్మీయ జీవితంలో మీ లేఖనాన్ని అనుసరిస్తూ అనుభవించుకుని ప్రభా నీతిని ప్రేమించేవారుగా, దుర్నీతిని ద్వేషించేవారుగా, అయ్యా మీ ద్వారా నా తండ్రి హెచ్చించబడేవారుగా అన్ని విషయాల్లో అయ్యా గాయు ఏ రీతిగా అభివృద్ధి చెంది ఆస్వాదించబడ్డ వర్ధిల్లాడో ప్రభా, మేము కూడా నా తండ్రి అటు రీతిగా నా ప్రభా భూ సంబంధంగా పరసంబంధంగా హెచ్చించబడేవారుగా మీ యొక్క ఆనంద తైలముతో అభిషేకించబడిన అనుభవం, అటు ఆత్మీయస్థితిని మా అందరికీ మీరు దయచేయండి. యువతి టీఎల్సీ రాహులు చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పగించినాను ప్రభా. ఈ వీక్ అంతా నడిపించారు. రానటువంటి వీక్లో కూడా మీరు దాచి సిద్ధం చేసిన మీ మేలును మీరు దయచేయండి. రేపటి దినాన్ని వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోబోతున్న ప్రియులు రాజేష్ దంపతులు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వారి చిన్ని కుటుంబాన్ని మీరు బలపరచండి. అయ్యా, వారి ఉద్యోగాల్లో, వారి బాధ్యతల్లో, వారి ప్రయాణాలు మీరు తోడుకోండి. వారి కుటుంబ జీవితాన్ని మీరు వర్ధిలింపజేసిన ఆయన వారికి ఇచ్చిన బిడ్డలను ప్రభా మీరు అభివృద్ధిపరిచి ఆస్వాదించి, అయ్యా 6 రాతి బాణంలో నింపబడినటువంటి నీళ్లను రుచికరమైన ద్రాక్షరసంగా మార్చినట్లుగా మీ బిడ్డల జీవితాన్ని కూడా రుచికరమైనటువంటి మాధుర్యమైనటువంటి మాదిరికరంగా మీరు బలపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడండి గాక. ఆమేన్.